జై శ్రీమన్నారాయణ. శ్రీమన్ నృసింహ విభవేత గరుడధ్వజాయ తాపత్రజోపశ్రవణాయ భవౌషధాయ కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తుతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈరోజు తెలంగాణకే మనముకుటం లాంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రానికి వెళ్ళబోతున్నాం. అదేంటో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఈ వీడియోలో ఆ క్షేత్రం అలాగే దాని దగ్గరలోని ఫేమస్ ఆలయాలను కూడా చూపిస్తాను. నేను కరీంనగర్ నుండి వెళ్తున్నాను. రోడ్డుకి రెండు పక్కల చాలా వాటర్ ఉంది. పక్కన ఉన్న వాళ్ళని ఏంటి ఇది పెద్ద చెరువా అని అడిగాను. వాళ్ళు చెరువు కాదు, ఇది మిడ్మానర్ రిజర్వ్ యొక్క బ్యాక్ వాటర్ అని చెప్పారు. దీనికోసం చాలా ఊర్లే ఖాళీ చేయించారంట. సమ్మర్లో అయితే వాటర్ తగ్గి ఆ ఊర్లన్నీ కూడా కనిపిస్తాయని కూడా చెప్పారు. అలాగే ఇక్కడ నుండి చాలా మంది ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ సూసైడ్ చేసుకున్నారని ఇలా ఫెన్సింగ్ వేశారంట. ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లెగుట్టకి వచ్చాము. నాంపల్లెగుట్ట అనగానే మనకి పెద్ద పాము, దాని పడగపై కృష్ణుడు ఉన్న బొమ్మ ఉంటుంది. అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. సో వీటన్నిటిని ఇక్కడ విశేషాలను చూసేద్దాం పదండి. ఇక్కడికి ఈ చుట్టుపక్కల నుండి చాలా మంది భక్తులు వస్తారు. మనకు వేములవాడ చాలా ప్రసిద్ధి క్షేత్రం అని తెలుసు కదా. ఆ వేములవాడ వచ్చిన భక్తులు అందరూ దాదాపుగా ఇక్కడికి వస్తారు. వేములవాడ నుండి ఇది 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. గుట్టపైకి రోడ్డు బాగానే వేశారు. ఫస్ట్ లో ఇలా ఉండేది కాదంట, చిన్నగా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ విధంగా రోడ్డు నిర్మించారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఎవరైనా హైదరాబాద్ నుండి వచ్చేటోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేములవాడ దర్శనం చేసుకొని అక్కడ నుండి ఆటోను బుక్ చేసుకుని నాంపల్లెగుట్టకు రండి. ఎందుకంటే నాంపల్లెగుట్ట కమాన్ నుంచి ఎటువంటి వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఉండవు. సో కంపల్సరీగా వేములవాడ నుండి ఆటో చేసుకుని రండి. ఇది నా అడ్వైస్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే కరీంనగర్ నుండి డైరెక్ట్ గా వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాంపల్లెగుట్ట తగులుతుంది. సో నాంపల్లెగుట్ట కవర్ చేసి ఆఫ్టర్ వేములవాడ కవర్ చేస్తాను అని చెప్పేసి నాంపల్లెగుట్ట దగ్గర దిగేశాను. సో నాంపల్లెగుట్ట దగ్గర నుంచి వెహికల్స్ ఉంటాయి అనుకున్నా, కానీ చాలా సేపు వెయిట్ చేశా. ఎటువంటి వెహికల్స్ కానీ ఏమి గడలేవు. ఎవరైతే బుక్ చేసుకున్న ఆటోలు వస్తాయో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అదే ఆటోలో నేను పైకి 50 రూపీస్ పే చేసి పైకి ఎక్కాను. సో అందుకనే మీకు చెప్తున్నా అది. మరి అలాగే ఎంట్రన్స్ కమాన్ దగ్గర వెహికల్స్ కి పార్కింగ్ ఫీజు మాత్రం వసూలు చేస్తున్నారు. బైక్ కి అయితే 20 రూపీస్, కారు జీబీకి అయితే 50 రూపీస్ వసూలు చేస్తున్నారు. లోకల్స్ ఆటోస్ కి అయితే మాత్రం ఎటువంటి ఛార్జ్ మాత్రం చేయడం లేదు. అన్న వాళ్ళు నాకు హెల్ప్ చేయడం వల్లే వేరే ఆటో ఎక్కించారు. అన్న వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్. దానికైతే గుట్టపైకి వచ్చేసాను. స్టెప్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. దాదాపుగా 220 స్టెప్స్ ఉంటాయంట. సో ఇవన్నీ ఇప్పుడు ఎక్కాలన్నమాట. చూడండి ఇక్కడ కూడా మెట్టు మెట్టికి బొట్లు పెడుతున్నారు. అంటే భక్తులు మొక్కుకుంటారు కదా, వాళ్ళు ఇలా బొట్లు పెడతారన్నమాట. మొదట్లో ఈ సిమెంట్ మెట్లు ఉండేవి కాదు. ఈ పక్కనే ఉన్నాయి కదా రాయి మీద మెట్లు, అలా పైకి వెళ్లేవాళ్ళు. కానీ ఆ మెట్లు ఎక్కడానికి చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. ఇలా మెట్లను నిర్మించారు. మెట్ల పైన రూఫ్ కూడా వేశారు. 2000 సంవత్సరంలో వేములవాడ దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని డెవలప్ చేస్తున్నారు. ఇక ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎలా వెలిశారంటే, పూర్వం రత్నాంగదేవి అనే ఆమెకు సంతానం లేక అనేక దేవాలయాలు సందర్శించుకుంటూ ఈ నాంపల్లి క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి దీక్ష చేస్తుంది. అప్పుడు నవనాడు సిద్ధులు అనే వాళ్ళు మానవులకు కనిపించకుండా సొరంగ మార్గం గుండా వచ్చి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారికి పూజ చేసేవారు. అప్పుడు రత్నాంగదేవి తపస్సుకు కూర్చుంటుంది. ఆమెతో సిద్ధులు, అమ్మ ఇక్కడ అఖండ జ్యోతి వెలిగించి 41 రోజులు దీక్ష చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని వాళ్ళు చెప్తారు. ఈ క్షేత్రం అంతా ఒక నాగుపాము ఆకారంలో ఉంటుంది. ఇక్కడ పడగకు వెలిసిన దేవుడే లక్ష్మీ నరసింహస్వామి. ఆమె దీపం వెలిగించి దానికి చిన్న గూడులాగా చేస్తుంటే అందులో నుంచి పాలు నీళ్లు కారి సింహగర్జన వస్తుంది. మళ్ళీ అప్పుడు నవనాడు సిద్ధులు వచ్చి, స్వామి ఇక్కడ ఏ రూపంలో వెలిసావు, నీకు ఎలా ఆరాధన చేయాలి అని వేడుకుంటారు. అప్పుడు స్వామి లక్ష్మీ సమేతుడై లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. వృషభ లగ్నం స్వాతి నక్షత్రంలో వైశాఖ మాసంలో చతుర్దశి నాడు స్వామివారు ఆవిర్భవించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణం మరియు నృసింహ జయంతి అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుతారు.
అప్పుడు రత్నాంగదేవికి సారంగధరుడు అనే కొడుకు పుడతాడు. ఆ సారంగధరుడు చరిత్ర ఈ నాంపల్లి క్షేత్రం నుంచే వచ్చిందని పూర్వీకులు చెప్తారు. అలాగే ఈ గుట్ట కింద నరేంద్ర మహారాజు వారి కోట ఉంటుంది. మరియు చిత్రంగి కోట కూడా ఇక్కడున్న పాము వెనకాతలే ఉంటుంది. ఇక్కడ స్వామికి పెట్టే నామాలు పురమేశాలను భక్తులు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పుడు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు స్వామివారికి నివేదన సమర్పిస్తారు. ఆ టైంలో గుడి క్లోజ్ చేసి ఉంటుంది. గుట్టపైన వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎటు చూసిన మంచి గ్రీనరీతో సీనరీ చూస్తున్నట్టుంది. చక్కగా చల్లటి గాలి తగులుతుంటే సిటీకి విలేజ్ కి ఉన్న తేడా తెలుస్తుంది. సిటీల్లో ఎంతసేపు పొల్యూషన్ సౌండ్స్ వీటి గోల్లోనే ఉంటున్నాం. కనీసం ఏ వీకెండ్లోనైనా ప్లాన్ చేసుకుని ఇలాంటి ప్లేసెస్కి వస్తే చక్కగా దైవ దర్శనం, అలాగే మన మనసుకి కాస్త ప్రశాంతత దొరుకుతుంది. నేనైతే చాలాసేపు ఇక్కడే ఉండి ఈ ప్రకృతిని ఆస్వాదించాను. మనకి హైదరాబాద్లో బిర్లా మందిరం సిటీ మొత్తం కనిపిస్తుంది. అలాగే వైజాగ్లో కూడా కైలాసగిరి నుంచి సిటీ మొత్తం కనిపించినట్లు ఇక్కడ కూడా ఈ గుట్టపై నుండి చూస్తే చుట్టూ ఉన్న విలేజెస్ సీనరీస్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. ఈ నాంపల్లి గుట్టకే వెరీ స్పెషల్ అట్రాక్షన్ ఈ పాము. ఈ నాంపల్లి గుట్టంతా పాము ఆకారంలో ఉంటుందని అప్పటి వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారు చొరవతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుందండి. 5 రూపీస్ పే చేసి లోపలికి వెళ్ళాలి. నిర్మాణం చూడండి, సేమ్ పాము ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉంది. ఆ స్ట్రక్చర్ కానీ ఆ ఆర్కిటెక్చర్ సేమ్ డిటోకు దించేసారు. సేమ్ పాము ఎట్లయితే మిల్క్ తిరిగి ఉంటుందో అదే విధంగా కట్టడం జరిగింది. చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇటు నుండి లోపలికి వెళ్ళాలి. అక్కడక్కడ కూర్చోవడానికి ఇలా సిమెంట్ చైర్స్ కూడా ఉన్నాయి. ఈ పాము లోపల కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇదంతా పాము లోపల అన్నమాట. బయట చిన్నగా ఉంటుంది కానీ లోపల పెద్దగా ఉంటుంది. చూడండి, లోపల డిఫరెంట్ విగ్రహాలు ఉన్నాయి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఈ విగ్రహాలు ఉన్నాయి. పాములో వెళ్తున్నట్టుంది. ఇవి హిరణ్యకశ్యపుడు, భక్త ప్రహ్లాద విగ్రహాలు. అలాగే మరొక వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడు స్టోరీ మనకు తెలుసు కదా. సో ఆ స్టోరీని ఇక్కడ విగ్రహ రూపంలో పెట్టడం జరిగింది. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు విష్ణువుకి పరమ భక్తుడు. అలాగే విష్ణువుని ఆరాధిస్తూ ఉంటాడు. విష్ణువు అంటే హిరణ్యకశ్యపుడికి అస్సలు నచ్చదు. కాబట్టి ప్రహ్లాదునితో విష్ణువుని పూజించవద్దు అని అంటాడు. కానీ ఎంత చెప్పినా ప్రహ్లాదుడు వెనకపోవడంతో చంపడానికి చాలాసార్లు ప్రయత్నిస్తాడు. అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. దాంతో హిరణ్యకశిపుడే స్వయంగా ప్రహ్లాదుని చంపాలని చూస్తాడు. అప్పుడు ప్రహ్లాదుని కాపాడడానికి విష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. సో ఇదన్నమాట. ఇక్కడ లోపల లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం చూడటానికి అయితే చాలా ఉగ్రంగా ఉంది. ఇది హిరణ్యకశిపుడిని చంపే సన్నివేశం. లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం పక్కన నాగదేవత విగ్రహం కూడా ఉంది. నాగదేవతకు కూడా భక్తులు పూజలు చేస్తారు. అలాగే నాగదేవతకు ఫలాభిషేకం, గండదీపంలో నూనె కూడా పోస్తారు. వీటిని ఇక్కడే అమ్ముతారు. మనం కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడికి భక్తులు ఎక్కువగా సంతానం కోసం మొక్కుకోవడానికి వస్తారు. వాళ్ళ నేమ్ చూసారా ఏం పోయగాలు వచ్చిందో. ఇవన్నీలో వాళ్ళ పేర్లు వీళ్ళు నేమ్స్ చెక్ పడేసి ఇదంతా ఎగ్జిట్. ఇక్కడ కూడా మన పూర్వీకులు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వీటి బెడద చాలా ఎక్కువైపోయిందండి. పాపం అవి మాత్రం ఏం చేస్తాయి చెప్పండి. మనం అడవులను చెట్లను నాశనం చేసి వీటి నివాసాలను చెడగొడితే అవి వచ్చి మన నివాసాల్లో ఉంటున్నాయి. అవి చూడండి, ఫస్ట్ నుండి ఆ సంచికి హోల్డ్ చేసి ఇది కష్టపెడితే అది వచ్చి కొబ్బరి చెప్పు తీసుకుంది. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటే ఇదేనేమో. బయట కూడా ఇదే నడుస్తుంది కదా. ఒకసారి ఉన్న వాళ్ళదే రాజ్యం. గుట్ట పైన అన్ని చూసేసామండి. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. చూశారు కదా ఈ నాంపల్లి గుట్ట వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నాంపల్లి గుట్ట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.